ముందుగా మనందరి గురువు అయిన సుభాష్ పత్రిజీకి, వంశీ సార్కి, హైమా మేడంకి, మీ అందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తా. ఈ రోజు ఆ పితృదేవతలైన వసులు, రుద్రులు, ఆదిత్యులు, నా పితృదేవతలకి అందరికీ ప్రణామం చేస్తా. మా ఇంటి దేవునికి అందుని ఆ పరమాత్మకి నేను ప్రణామం చేస్తా. ఈ రోజు నేను ఫ్యామిలీ కన్స్టలేషన్ గురించి మీ మీ దగ్గర కొన్ని విషయాలు చేసి ఉంటాను ఫ్రెండ్స్. నేను మిత్రులారా, నేను కథకి ఒక నేను విషయానికి వచ్చే ముందు ఒక కథ చెప్తాను. ఒక ఊరిలో రాజు ఉంటాడు. రాజుడు పురోహితులకి విందు భోజనం ఏర్పాటు చేస్తుంటాడు. ఊరు ప్రాంగణం బయట ఏర్పాటు చేసి భోజనం వడ్డించుతాడు. తర్వాత అదే మార్గంలో పైన ఆకాశ మార్గంలో ఒక గ్రద్ద తన మూతి దగ్గర ఉన్న పాము నోటల నుంచి ఒక చుక్క విషం పురోహితుల భోజనంలో పడి పోతది. అప్పుడు ఆ భోజనం తినిన పురోహితులు చనిపోతారు. చనిపోయినాడు వారు పైలోకులకి యమధర్మ దగ్గర పోయినాడు. చిత్రగుప్తుకి ఒక సందిగ్ధ పరిస్థితి వస్తది. అప్పుడు చనిపోయిన అప్పుడు ఏమంటే ఇక్కడ చిక్కుముడి పడినాడు చిత్రగుప్తునికి. ఎవరి ఖాతాలకి ఈ ఈ అపరాధం నేరం వేయాలా, రాజునికి వేయాలా, లేదు పాముకి వేయాలా, గ్రద్దుకి వేయాలా అనేది చిక్కుముడి పడుతుంది. అప్పుడు చిత్రగుప్తుడు యమధర్మరాయనికి చెప్పినప్పుడు ఆ ఎవరు ఖాతాలకి వేయాలంట అడిగినాడు. ఒక్కరోజు ఆగు అంట చెప్తాడు. ఒకరోజు ఆగినాడు. తర్వాత రోజు రాజును దగ్గర మళ్ళీ ఆ, సాధులు సంతులు వస్తారు. వచ్చి భోజనంకి రావాలంట. ఆ ఆ రాజున ఆస్థానం ఎక్కడుండదంట కనుక్కోనికి వస్తా. దావల ఒక పూలు వ్యాపారం చేస్తుండదు కదా, ఒక ఆవిడ ఉంటది. ఆ ఆవిడ దగ్గర వచ్చేసి అడుగుతారు, ఈ రాజుడు విందు భోజనం పెట్టిండాడు కదా, ఎక్కడ పెడతా ఉన్నాడో మాకి కొంచెం చెప్పండి అంట అడుగుతారు. అప్పుడు ఆ ఆవిడ ఏం చేస్తది, అయ్యో ఆ రాజు దగ్గర పోవద్దండి, ఆ రాజుడు నిన్ననే పురోహితుల్ని అందరినీ విషం పెట్టి చంపేసినాడు అంట అనేస్తది. అనేసినాడు. యమధర్మరాయుడు అప్పుడు చిత్రగుప్తుని చెప్తాడు, చిత్రగుప్త ఇప్పుడు ఆ ఆయమ్మ ఖాతాలకి రాయండి అంట. అలాగే మిత్రులారా, ప్రతి ఒక్కరికి కౌటుంబిక సమస్యలు అన్ని సమస్యలు ఉంటాయి. మేము అన్ని దాన్ని ఒక ఆ ఇంకొకరికి చెప్పేది అదంతా చెప్పేకి పోరాదు. మన 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 సమస్యలు మనలోనే ఉండాల. వారు వారు చేసిన పాపాలు వారికి ఉంటది అంటే, వారు చేసిన పాపము మేము నోటు ద్వారా మేము కట్టుకోనాలి అవుతుంది. మేము అవి ఎప్పుడు చేయరాదు మిత్రులారా. ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్ అంటే పూర్వీకుల సైద్ధాంతిక విచారము. ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్ ఎలా జరుగుతుందంటే, మొదటిగా మెయిన్ది ఒక మెడిటేషన్ ద్వారా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మనం మెడిటేషన్ చేసిన తర్వాత ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఒక 20 మందిలో ఉన్నారు, వారు నిలుచుకొని వారెవరి స్థానంలో నిలుచుకొని వారి బాధల నుండి ఎవరినైనా పిలుచుకొని వారిని ఆ పాత్రలకు వేసుకొని చనిపోయినవారు అని లేదు ఉండేవారు అని వారు బాధపడుతుంటారు కదా, ఆ వ్యక్తిని ఆపోజిట్ వ్యక్తిని అక్కడ నిలబెట్టుకొని ఆ ఒక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ తరువాత వారిలో ఏమొచ్చింది, అంతరాత్మలో ఏం భావనలు వచ్చినవి, ఆ భావనలు ఎదుటి వారిలో ఏం భావనలు వచ్చినవి మేము అన్ని చూసి గమనించిన తర్వాత గ్రూప్ షేరింగ్ అవుతుంది. తర్వాత మేము గ్రూప్ షేర్ అయిన తర్వాత మౌనంగా ప్రకృతిలో నడిచినట్లు మనము ఫీల్ అవుతాం. ఎందుకంటే మనలో వచ్చిన భావనలన్నీ మేము రెజొనేట్ అవుతాం. ఆ రెజొనేట్ అయినప్పుడు ఏ భావనలు వచ్చిండవి, దుఃఖం కలిగిందా, బాధ కలిగిందా, కోపం కలిగిందా, ఆ బాధము కోపం అంతా మన నుండి వెళ్ళిపోయిందా, దాన్ని మేము గమనించాల. తర్వాత మేము వినోదాలు పాటలు అవన్నీ చేస్తాం. ఇది ఫ్యామిలీ కాన్స్టలేషన్ ఒక చక్రం లాగా జరుగుతుంది. వన్ బై వన్ బై జరుగుతుంది. ఇది ఒక సర్కిల్ లాగా. ఈ సర్కిల్ లాగా అన్ని చేస్తే క్లియర్ అవుతుంది. మొదటిగా మన కుటుంబంలో మన స్థానం గుర్తిస్తాం ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్. తర్వాత మన పూర్వీకులు ఏదైనా ప్రాబ్లం గాని, ప్రేమ కొరత,
స్థానపల్లటం ఇలాంటివి ఏమైనా ఉన్నావా చూసుకొని మనం దీని ఒక సర్వజ్ఞ క్షేత్రం అంటే ఈ భూమి అంతా మేము సర్వజ్ఞ క్షేత్రమే అనుకుంటాం. ఎక్కడ ఉంటునో ఆ దేవునికి మాకు తెలిసిపోతుంది. ఆ దేవుని క్షేత్రం అంటే మాకు ఆయస్కాంతి పద్ధతి ప్రకారంగా మనకి అంతా ఆ విశ్వశక్తి ఉండేది. ఎక్కడ ఉంటునో భగవంతుడు ఉంటాడు, మన పక్కన ఉంటాడు, ప్రతి అణువులోనే ఉంటాడు. అదంతా ఈ సర్వజ్ఞ క్షేత్రం. మనము పడ్డ ఆ బాధపడ్డ వ్యక్తిని పిలిచి తనకి ఎవరు ఆ వచ్చిన వారిలో వారిని స్టేజ్ మీదకి పిలిచి ప్రాసెస్ చేసుకోవాలి. తర్వాత మీకు కలిగిన భావలు మీ ఎదుటి వారికి కలిగిన భావలు పెంచుకోవడం. తర్వాత మౌనం ప్రకృతి చేస్తాం. తర్వాత ఇక్కడ మేము ఇప్పుడు చూడండి మిత్రులారా, ఇప్పుడు మనము వెనుక చిన్న చిన్న వయసులోన మా ఇంటిలోన ఈ ఈ చెట్ చెట్టు దేవరు అంట చేస్తుంటారు. చెట్టు దేవరు అంటే పిక్నిక్ అంటారు ఎక్కువ ఆధునికంగా. అందరూ ఫ్యామిలీ మొత్తం అన్న తమ్ముళ్ళు, ఆ మీద తోబుట్లు, చెల్లెళ్ళు, ఆ మీద మామగారులు వారిని అందరిని పిలుచుకొని ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని మేము పోయి ఒక ఒక తోటలోనని ప్రకృతిలను పోయి వంట చేసుకొని ఆ వినోదాలు అవన్నీ చేస్తుంటాం. అది ఆ చేసే ప్రాసెస్ అంటే మనలో నుండి ఏమే భావాలు ఉంటున్నా అప్పుడు పంచుకుంటాం. అప్పుడు పంచుకోండి ఆప్యాయతము పెరుగుతుంది. అది అందరూ చేయాల మిత్రులారా. ఇక్కడ మనము ఈ ఈ మనం ఎప్పుడునూ మనం ఒక కంప్లైంట్ చేయరాదు, నో జడ్జ్మెంట్ చేయరాదు, అలాగే ఇంటర్ఫియర్ అవ్వరాదు. ఇంకొక ఫ్యామిలీలోన మేము పక్కవాడలో ఏం చేస్తుండడంటే ఆ దొంగిను చూడరాదు మిత్రులారా. కుటుంబంలోన అప్పుడు చేసినప్పుడు మనకే అది తగులుతుంది, అది ఇబ్బంది కలుగుతుంది. మీరు వంశవృక్షము పూర్తి చేశాక తన డయాగ్రామ్ లేదా మ్యాప్ అంటే మీరు నిన్న చెప్తి కదా మీకు వంశవృక్షం రాయండి అంట. దాన్ని మీరు అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చూసేసి దాంట్లోన మీకే భావనలు కలుగుతుండవ అది మీరు మీ శ్వాసని గమనించే టైంలోన అదన్నీ అబ్జర్వ్ చేయాలా. అది చూసి మీకే భావనలు కలుగుతుండవు అనేది మీరు తెలుసుకోనాల మిత్రులరా. మీ అలాగే మీ కుటుంబ కథని అనుభవాలకి తెచ్చుకోండి. మీ వంశవృక్షములో ఒక భాగమై ఆకర్షించబడతారా. దీంట్లో మీ కథ ఏమిటంటే అనేది మీరు గుర్తించండి. ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ పనిచేసే విశ్వ సూత్రాలు అంటే ఏదైనా ఒక ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ చేసే టైంలోన ఒక సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు ఏమనేది మేము ఇప్పుడు తెలుసుకుంటాం. ఈ ఫ్యామిలీ కాన్స్టలేషన్ మొదటి సూత్రం ఏమంటే ప్రేమం. ఈ విశ్వంలోని అత్యున్నత శక్తి ఈ ప్రేమేమో ఉంటది. ప్రేమం కోల్పోయినోడు చూడండి ఇప్పుడు యువతలు అంటే ఆ కొంతసేపు లవ్ చేయండి అంటే అడుగుతారు. లవ్ చేసినోడు అది బలవంతంగా చేస్తుంటారు. అప్పుడు చేతులు కోసుకునేది, సూసైడ్ అటెంప్ట్ చేస్తామంట, బెదిరించేది. అలాంటి ప్రేమము అది ప్రేమం కాదు మిత్రులారా. ఎప్పుడు ఇచ్చి పుచ్చుకునే దాంట్లోన రెండు వైపులన ఉండాల ప్రేమము. నువ్వు ఈ ప్రేమమి అంటే వెంట పడితే దాని పర్యవసనము మేము ఒక కథ ద్వారా చూసుకొనొచ్చు. ఎలాగంటే రామాయణంలో లక్ష్మణ కుమారుడు ఉంటాడు. వారు వనవాసం పోయిన రాముడు లక్ష్మణ కుమారుడు వనవాసం పోయినాడు. రావణుని చెల్లెలు శూర్పణఖ వచ్చేసి నన్ను ప్రేమం చేయి అంటే నన్ను ప్రేమించు ప్రేమించు అంట పెడుతుంది. అంటే ఆత్మ ఎదుటి వారి వ్యక్తికి మేము ప్రేమం గురించి వారికి విలువ ఇయ్యాల, గౌరవం ఇయ్యాల. దాని ఇచ్చకపోకున్నాడు మనకి. తర్వాత లక్ష్మణునికి కోపం వచ్చేసి ఆయన మొక్క కోసేసి రామునికి యుద్ధంకి నాంది పలుకుతాడు. సీతని మోసుకుపోయి యుద్ధంకి పలుకుతాడు. అలాగే ఎదుటి వారికి మేము ప్రేమము వారు విలువ ఇయ్యాల, ఆ స్థానాలు వారికి ఇయ్యాల. వారికి ఉండదా ఇష్టం ఉండదా లేదా చూసుకొని మేము ప్రేమని పంచుకోవాలి.
ఈ మిగతా ఉన్న ఈ ప్రేమ విశ్వంలో ప్రేమ అత్యున్నత శక్తి అనేది ఫ్యామిలీ కాన్స్టిలేషన్ ప్రాథమిక సూత్రం. ఆ ఈ విషయం కాన్స్టిలేషన్ ప్రక్రియలో చాలా స్పష్టంగా అనుభవానికి వస్తది. నిజానికి మిగతా అన్ని సూత్రాలు కూడా ఈ ప్రాథమిక సూత్రానికి భిన్నమైన వ్యక్తీకరణలు మాత్రమే. ఫ్యామిలీ కన్స్టిలేషన్ ప్రక్రియలో మనము పదే పదే ఒక విషయాన్ని గమనిస్తాము. కుటుంబంలో తరతరాలకు కొనసాగుతున్న బాధలు, కష్టాలు, మానసిక గాయాలు, ఇంకా వాటితో పాటు వచ్చే అనేక క్లిష్టమైన సమస్యలు అన్నీ కూడా అన్నీ కూడా మొదట ఎప్పుడో జరిగిన ప్రేమను నిరాకరించడం అనే ఒక సంఘటన నుంచి ప్రారంభమవుతుంది. ప్రేమను నిరాకరించినప్పుడు ప్రేమ సహజంగా ప్రవాహంచే ఆగిపోతుంది. ప్రేమ యొక్క సహజ నియమాలు అంటే ప్రేమము క్రమంలో ఎలా ప్రవహించుతో తెలియచేసి సహజమైన నియమాలు అంటే ప్రేమము ఒక నదిలాగా కిందికి రావాల వరకు మేము దాన్ని అడ్డుకట్టినప్పుడు అప్పుడు చాలా బాధలు పడతాయి కుటుంబ సమస్యలను. ఈ సహజ నియమాలు ప్రతి సంబంధానికి పేరుస్తాయి. ఉదాహరణంగా మేము తల్లిదండ్రులు, పిల్లలు, భార్య భర్తలు, అలాగే కుటుంబంలోని అన్ని ఇతర సంబంధాలలో ప్రేమము మొదటిగా మనకి ప్రాశస్తంగా వస్తుంది. ప్రేమం లేకపోతే ఇప్పుడు తండ్రి అని తల్లి అని పిల్లల్ని ప్రేమించుకోకుంటే వారిని ఆప్యాయతను తీసుకోకపోతే వారు పిల్లలు పాడైపోతారు. దాన్ని మేము చూడాల. భార్యాభర్తల సంబంధంలోన అలాగే ప్రేమము ఇవ్వకపోతే వారేం చేస్తారు, విడాకులు తీసుకుంటారు, తిరిగా బాహ్య సంబంధాలన్నీ పెట్టుకుంటారు. ఇక్కడ మగన్ టైప్ లోనే లేడీ టైప్ లో అంటే భర్త వైపు అని ఆ ఆడ భార్య వైపు అని మేము ప్రేమ మీయాల. ప్రేమ మించకపోతే కొన్ని సమస్యలు ఎదుర్కోవాలి. ప్రస్తుతం మేము ఇప్పుడు చూస్తున్నాం స్వచ్ఛమైన ప్రేమని అందరికీ మేము ఇయ్యాల. ఇక్కడ ఒక ఇక్కడ నేను గమనించిన విషయాలు ఈ కుటుంబ వ్యవస్థల్లో ప్రేమ యొక్క సహజ నియమాలు ఉంటాయి. ప్రేమను ఎలా కుటుంబంలో మేము సహజ నియమాలు ఏమంటే అవి ఏమేమి ఉండవు అనేది మేము ఇప్పుడు తెలుసుకుంటున్నాము మిత్రులారా. మొదటి నియమం అంటే కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆ కుటుంబంలో ఉండే హక్కు ఉంటది. కుటుంబాలనంటే ప్రతి వ్యక్తికి ఉండే హక్కు ఉంటది. దాంట్లోన ఎవరంటే ఒకవేళ ఎవరైనా మర్చిపోతే, తిరస్కరిస్తే లేదా ఉమ్, వదిలేస్తే తరాల మధ్య ప్రేమ ప్రవాహం ఆగిపోతుంది. అంటే దీంట్లోన ఉమ్, ఒక ఒక వ్యక్తి ఏమంటే దీంట్లోన కుటుంబంలోన గర్భస్రావం అంటది కదా, ఆ వ్యక్తి మీద అబార్షన్ అంటే ఆ వ్యక్తికి ఈ ఈ ఈ కుటుంబంలోన ఉండే హక్కు ఉంటది. అందరికీ ఉంటది, ఆ హక్కు ఉంటది అనేది ఈ నియమం చెప్తది. అప్పుడు తర్వాత తరాలు ఎవరో ఒకరు కుటుంబం నుండి దూరం చేయబడిన వ్యక్తితో తెలియకుండానే లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. అంటే కుటుంబం నుండి బయటికి వెళ్ళిపోతే లేదు మిస్ అయితే ఆ వ్యక్తి భావనలు ముందు ముందు వచ్చే తరాల వైపులా ఆ ఆ పిల్లలు మోసుకొని వస్తారు ఆ భావనలన్నీ. దాంతో ఆ వ్యక్తి మోయలేకపోయిన భారాన్ని మీరు తెలియకుండానే తన జీవితంలో మోసుకో మోసుకపోవడం ప్రారంభిస్తారు. ఉదాహరణ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు ఉన్న ఒక వ్యక్తి 2, 3, 4 లేదా అంతకంటే ముందు తరాలు జరిగిన హత్యా సంఘటనలో ఉన్న అంతకుడి భావనని అంటే వెనుక టైంలోన పూర్వతరంలోన ఎవరైనా వారు ఆత్మహత్య చేసుకొని ఉంటే ఆ భావనలన్నీ ఇప్పుడు మన 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 పిల్లలు లేదా మన మనమలు వారన్ని మోసుకొని వస్తారు. ఆ హత్య చేసినోడు భావనలని లేదు, వారు చనిపోయిండారు కదా వారిని ఆ భావనల్ని మోసుకొని వస్తారు. మనం ఇంకా కనిపించకుండా ప్రభావం చూపే కుటుంబ సంఘటనలో గర్భస్రావం అవుతుంటది, అబార్షన్ అవుతుంటది, వివాహ ఏతర సంబంధాలు, తల్లిదండ్రులు ఒకరు లేదా పిల్లలకు చిన్న వయసులో
మరణించడం వంటి సంఘటనలు ఉంటాయి. ఈ సంఘటనల ప్రభావం తర్వాతి తరాలు దీర్ఘకాలికంగా లేదా అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యాలు, నిరాశ, ఒంటరితనము, మానసిక సమస్యలు, పదే పదే సంబంధ సంబంధాల్లో ఇబ్బందులు లేదా తరచు ప్రమాదాలకు గురి కావడం మట్టి రూపంలో కనిపించుతాయి. ఇంకా రెండవ నియమంకి వస్తే తమ సొంత విధిపై ప్రతి ఒక్కరికి ఉన్న హక్కు. అంటే ప్రతి ఒక్కరికి ఒక విధి ఉంటది. ఆ ప్రతి కుటుంబ సభ్యుడు తన సొంత విధిని తానే మోయాలి. అంటే తన కుటుంబంలో కష్టమైన సుఖమైన వారే మోయాలి వరకు దాని నుండి బయటికి రారాదు. ఇప్పుడు ఎంతో కొంతమంది భార్య భర్తలు ఆ కుటుంబ విధిని నిర్వహించకుండా పారిపోతూ ఉంటారు. ఎక్కడ పారిపోతును మేము ఇక్కడ పారిపోయినామంటే అలాంటి వ్యక్తినే మనము మళ్ళీ మన జీవితంలోనే తెచ్చుకుంటాం. మేము పారిపోయినప్పుడు ఇప్పుడు ఒక ఉదాహరణగా ఒక పిల్ల ఏం చేస్తుంది, తండ్రి ప్రేమని కాకక్క ఆ తండ్రిని వ్యతిరేకించి ఎక్కడో పోయి అమెరికాలోనో పోయి జీవితం చేస్తా ఉంటది. ఆ జీవితం చేస్తూను ఆమె పెళ్లి కాదు కదా. అలాంటి ఒక వ్యక్తిని ప్రేమించి ఆ జీవితంలోకి తీసుకొని వస్తే వారి తండ్రిల భావనలన్నీ ఆ ఎదుటి వారి వ్యక్తిలోనే వచ్చింటది. మేము ఆ విధిని మాత్రం మేము గౌరవించాల. మేము పారిపోరాదు. పారిపోయినోడే మనకి ఇబ్బందులు కలుగుతాయి. చూడండి ఇక్కడ ఇక్కడ తండ్రి కానీ తల్లి కానీ తన విధిని తన కష్టాన్ని మోయలేక పారిపోతారు. దాని పర్యవసం కుటుంబకి దెబ్బతీస్తుంది. మనం ఇక్కడ సత్యహరిశ్చంద్ర చూడండి తన కథల్లో విశ్వామిత్రుడు ఎంత ఇబ్బంది పెడతాడు. విశ్వామిత్రుడు నక్షత్రకుడు నాకు డబ్బులు నీకు ఇది అంట, నువ్వు అసత్యం పలుకు అంట ఎంత హింసిస్తాడు. అయితే తన విధిని అతనికి కోల్పోలేదు. తన సత్యంతోనే ఉండి తాను తన కుటుంబము అంత స్వర్గం చేరిండారు. తన విధి నుండి వాటిని పారిపోలేదు. తన మాట మీద నిలిచాడు. నేనేం చేస్తాను అది అంట. ఆ విధిని మాత్రం అప్పుడు మరచలేదు. ప్రతి వ్యక్తి తన విధిని ఎంత చిన్నదైనా, ఎంత కష్టమైనదైనా, ఎంత సమస్యలతో నిండిందైనా ఆ జీవితాన్ని తన స్థానంలో మరెవరు జీవించలేదు. ఇక్కడ మనం మా తాతల వారు ఇట్లా మా కుటుంబంలోన అలాగే నడిచిండే. మా కుటుంబంలోన మా తాత వారు ఏం చేస్తారు, మా మా నాన్నగారు ముగ్గురు ఉంటారు. ఆజ్ని తన విధిని నిర్వహించకపోక మా తండ్రి దాన్ని భారానంతా మోసుకొని బాల్యం అంతా కోల్పోతారు. మా తాత తన విధిని అంటే కుటుంబ బాధ్యతని వహిసుకోనల్లా. ఆ వహిసుకోకపోతే మన తండ్రి ఏం చేస్తాడు, తన ఎడ్యుకేషన్ ని కోల్పోయినాడు, తన జీవితాన్ని కోల్పోయినాడు. దాని పరివేశం మా కుటుంబంలో మేము అనుభవిస్తున్నాం. ఒకరికొకరికి ప్యాటర్న్ ఫ్యామిలీ నుండి వస్తది మిత్రులారా. మా అమ్మగారిది అలాగే నడిచిండ. మా అమ్మగారు అంటే మా తాత తాగుబోతుంది ఇస్పిట్ అవన్నీ ఆడుకుంటా మా 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 మామగారిని మా చిన్నమ్మ గారిని వాళ్ళు చూసుకోక మా అమ్మే అంతా చూసుకొని ఆ విధిని ఆ అమ్మ స్థాన పల్లటం చేసుకొని తన ఫ్యామిలీలోన మడి ఆ దెబ్బ మనకి తగిలిస్తుంది. మన అందరు కుటుంబంలోనూ ఇలాంటి సంఘటనలు జరుగుతాయి మిత్రులారా. అవన్నీ మేము గమనించాల. మూడవ నియమం ప్రతి సంబంధంలో ఇచ్చి పుచ్చుకోవడం సమతుల్యత ఉండాల. అంటే ఇచ్చి పుచ్చుకుంటుంటే మేము ఫ్యామిలీలో మొగుడు పెళ్ళాం కానీ ఇంకొక పక్కింటి వారు వస్తాను మేము ఇచ్చిన దాన్ని మరి వారి దగ్గరను అలాగే వాపస్ తీసుకునాలా. వారు మేము ఇస్తా ఉంటాము, వారు తీస్తా ఉంటుంటారు. మేము ఇట్లా నా జీవితంలో అలాగే ఒక సంఘటన జరిగింది. ఏంటంటే మేము డబ్బులు ఇస్తా ఉంటాము, వాపసు వారు ఇచ్చలేదు. వారు ఇచ్చకుండాకే వారు ఎందుకు ఇచ్చలేదంటే వారికి ఇంకా ఆ డబ్బుకి విలువ ఇచ్చలేదు. విలువ ఇచ్చకపోతే వారు అనుకోని అంటారు, ఒక 10 రూపాయలు ఇచ్చిన మేము గ్రాటిట్యూడ్ చూపాలి. ఆ గ్రాటిట్యూడ్ చూపకుండా ఆ విలువ ఇవ్వకుండా వారు ఇంకా అధోగతంగా అవుతుంటారు. వారు ఇంకా ఎంత కష్టపడుతున్నో పైనకి ఎదిగలేదు. నేను అవన్నీ అబ్జర్వ్ చేసినాను మిత్రులారా. ఏ వ్యవస్థ అయినా సమతుల్యత ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది. ఒకరు ఇచ్చి మరొకరు మాత్రమే తీసుకుంటే కాదు. ఇద్దరి మధ్య సమతులమైన ఇచ్చి పుచ్చుకోవడం జరిగినప్పుడు పరస్పర సహకార విలువ గుర్తింపు పెరుగుతుంది. అలాగే ఒకరికొకరు
ఇంకా ఎక్కువగా ఇవ్వాలనే సహజమైన ఆసక్తి కలుగుతుంది. ఈ నియమం భార్యాభర్తల సంబంధంలో ఎంతో ప్రధానమైనది. అంటే భర్త భార్యకి ప్రేమం చూపాలా, అలాగే భార్యను భర్తకి ప్రేమం చూపాలి. వారేమంటే భార్యకి విలువ ఇవ్వకున్నట్ల తన అధికారము బలము దాని మీద చూపిస్తే కుటుంబ పర్యవసానము అవుతాం మిత్రులారా. అలాగే భర్తకి భార్యను గౌరవం ఇవ్వాల. ఆయన ఏమైనా డబ్బులన్నా ఏమైనా ఉన్నతంగా ఉండిస్తే భార్యని నీచంగా భర్తని నీచంగా చూస్తే ఆయన తర్వాత జన్మలన తర్వాత తరాలన ఇబ్బంది కలుగుతుంది. అదే ప్యాటర్న్ మోసుకొని వస్తారు. మన పూర్వీకులు చూడండి, మన వెనకటి కాలంలోన ధాన్యాలు ఇస్తుండ్రి. మేము బియ్యం ఇస్తే వారు వడ్డులు ఇస్తాం, గోధుమలు ఇస్తుండ్రి, లేదు కందులు ఇస్తుండ్రి. అప్పుడు ఎంత సంతోషము ఆప్యాయత అంతా ఉంటుండ్రి వెనకటి కాలంలోనే. ఇప్పుడేమంటే తీసుకునేది మాత్రం ఒక ఒక బాక్స్ షుగర్ ఇవ్వండి అంటే అడుగుతారు. దాని తర్వాత ఇయ్యాలి కదా, మళ్ళీ మళ్ళీ ఇచ్చేలేదు. ఇచ్చి వారు ఏమనుకుంటారో ఏమంటారు అనుకొని మేము ఇంకొకరి దగ్గర పోయి మేము అడుక్కొని తింటుంటాం. మళ్ళీ వారి పరిస్థితి అదే స్థితిలోనే ఉంటది. ఎప్పుడు మేము దాన్ని ఇచ్చినప్పుడు ప్రేమ ఆప్యాయతము రెండు కుటుంబాల మధ్య, భార్య భర్తల మీద, పిల్లల మధ్య ఉంటది. కుటుంబంలో ప్రతి ఒక్కరికి వారు సహజమైన స్థానం ఉండాలి. అంటే కుటుంబంలో వారు ఒక స్థానం ఉంటది. ఆ స్థానము మేము సహజమై ఉంటది. ఆ స్థానం మేము ఇయ్యాలి. తల్లిదండ్రులు పిల్లల కంటే ముందు ఉంటారు. మొదటి సంతానం రెండో సంతానము కంటే ముందు ఉంటది. అలాగే మొదటి జీవిత భాగస్వామికి రెండవ జీవిత భాగస్వామి కంటే ముందున్న స్థానం ఉంటుంది. ఈ సహజ క్రమము చెందినప్పుడు కుటుంబాలు చిక్కులు ఏర్పడుతాయి. చూడండి, ఇది ధర్మరాయింది, మేము ధర్మరాయింది మరి దుర్యోధన్ని చూడు. వారి సామ్రాజ్యము అధిగమించే టైంలోన దుర్యోధను ఏం చేస్తాడు, ధర్మరాయికి పోటీ పడి వారి స్థానాన్ని అధిగమిస్తాడు. అధిగమించినప్పుడే మనకి మహాభారతం యుద్ధం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ ఏమంటే ఉదాహరణంగా ఒక పిల్లవాడు తన తల్లి లేదా తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడం లేదా రెండవ జీవితం భాగస్వామి మొదటి జీవితం భాగస్వామికి తగిన గౌరవం ఇవ్వకపోవడం. అంటే ఇక్కడ ఏమంటారే, తండ్రి చనిపోయి ఉంటాడు. తండ్రి చనిపోయినాడు, కొడుకు ఏమంటే తండ్రి స్థానానికి వచ్చేస్తాడు. నేనే తండ్రి అంటే ఏం చేస్తాడు, ఆ కుటుంబాన్ని అంతా కుటుంబాన్ని పోషించేకి దానికి సహకారం చేయాలనేది అది అందరి బాధ్యత. అయితే తన భావనల వల్ల తండ్రినే నేననే భావన తీసుకోరాదు. అలాగే ఈ ఒక ఇంట్లోన ఒక తన తల్లి కోల్పోయినోడు అక్క ఆ ఇంట్లోన మొదటి స్త్రీ ఏమంటది, తల్లి స్థానంలోకి వచ్చేస్తుంది. తల్లి స్థానంలోకి వచ్చేసి మిగతా వారిని అందరినీ సాకుతూ ఉంటది. ఆ స్థానము మేము తీసుకోరాదు. మా స్థానంలోన బిడ్డ స్థానంలో బిడ్డలా ఉండాలా. అంటే పోషించేది, హెల్ప్ చేసేది అదంతా చేయాలి. అయితే ఆ భావనలు అవన్నీ తీసుకురారాదు. తల్లి స్థానం తల్లికి ఈయనే వారు చనిపోయిండారంట, మేము వారికి విలువ ఇవ్వకున్నట్లా ఉండరాదు, మర్చిపోరాదు. ఆ మర్చిపోయినోడు తిరగా మనకి పర్యవసనం కుటుంబంలో వస్తుంది. దీంట్లో ఏమంటే ఈ దశరథుని కథలు అలా చూడండి. దశరథుల ముగ్గురు పిల్లలు ఉంటారు, కౌసల్య, కైకే, సుమిత్ర. వీరు ఫ్లోన మిస్ చేస్తారు. అంటే కౌశల్యకి ప్రేమ ఇయ్యాలి, దాని తర్వాత కైకేకి ఇయ్యాలి, కైకేకి అయినా సుమిత్రకి ఇయ్యాలి. అతను ఏం చేస్తాడు, కైకేకే ఎక్కువ సేపు టైం గడుపుతాడు. ఇక్కడ వారికి బాధలు ఉంటది, కౌశల్యకి సుమిత్రకి. ఈ కైకేయి ఏమంటది, ఏం చేస్తది, రావణుణ్ణి అప్పుడు బాగానే ఉంటది. ఈ దాని ఉంపుడు గత్తె ఉంటది కదా, ఉంపుడు గత్తె వచ్చేసి దాని మాటలు వినేసి రాముని వనవాసానికి పంపించి భరతునికి స్థానం ఇవ్వాలంట ప్లాన్ చేస్తుంది. ప్లాన్ చేసేకి మగునికి వరాలు అడుక్కొని వాడిని బయటికి పంపించేకి, రాముణ్ణి బయటికి పంపించేకి ఆ పన్నాగం పడుతుంది. పన్నాగం పడుతాను తర్వాత వాడు అడవికి పోయినాడు. భరతుడు పోతాడు. భరతుడు ఈ స్థానంలో చూడండి, భరతుడు అన్నకి ఏ స్థానం ఈయనే వాళ్ళంట అతనేం చేస్తాడు, నేను రాజ్యాన్ని ఏలను అని తన అన్నతకు వచ్చేసి రిక్వెస్ట్ చేసుకుంటాడు. అన్న నీ స్థానం నీకు ఇస్తున్నాను రా, మా అమ్మ చేసిండే తప్పు, చాలా తప్పు చేసిండేది అంట. అవుతును రాముడే అంటే తండ్రికి ఇచ్చిన మాట విలువ ఇవ్వాలంట.
ఉమ్, గౌరవం తండ్రికి ఇచ్చే గౌరవం ఇవ్వాలంటే అతను ఏం చేస్తాడు, నిరాకరిస్తాడు. అవుతున్నా ఆ ఆ భరతుడు ఏం చేస్తాడు, మా అన్న స్థానంలో ఆ చెప్పులని తన పాదుకులు తీసుకొని వచ్చి సింహాసనం మీద పెట్టేసి రాజ్యాన్ని ఏలుతాడు, సుఖంగా ఏలుతాడు. చూడండి, ఆ స్థానం కరెక్ట్ గా ఎవరెవరు స్థానం వాకి ఇచ్చినాడో వాడికి ఏం ఇబ్బంది వచ్చేలేదు. వాడు వచ్చే వరకును బాగా సామ్రాజ్యాన్ని కాపాడుతాడు భరతుడు. ఆ స్థానముని మేము ప్రతి ఒక్కరికి తల్లిదండ్రి కానికి ఈయనే అవ్వాల, ఇకపోతే చాలా ఇబ్బందులు పడతాడు దాని తర్వాత వచ్చే కుటుంబం. ఐదవ నియమం, పురుషులు మరి స్త్రీలు ఒకరినొకరు పరిపూర్ణ చేసుకునేవారు, అలాగే సమానమైన వారు. అంటే పురుషులు స్త్రీలు ఇద్దరు ఒకటే. అర్ధనారీషతత్వం, పురుషులు ఎక్కువ కాదు, స్త్రీలు తక్కువ కాదు. మన శివుని మనకి ఏంటంటే అర్ధనారీశ్వరత అంటే మన కుటుంబంలోనే అది పాలించాల. మేము పాలించలేదు ఎప్పుడు. పాలించకుంటే ఎన్నో కుటుంబంలో విడాకులు అవన్నీ ఇబ్బందులు కలుగుతాయి. ఆమె దాని తర్వాత పిల్లలకి ఎదుగుదలకి అంతా చాలా ఇబ్బంది కలుగుతుంది. తల్లిదండ్రుల స్థానాన్ని వారి కుటుంబంలో నిర్వహించే పాత్ర ఆధారంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇది అదే సమానత ఎలా ఉంటది అనేది వారు చెప్తుండారు. బయట ప్రపంచంలో ఎక్కువ క్రియాశీలకంగా ఉండే వ్యక్తి మొదటి స్థానంలో ఉంటారు. అంటే వారి కుటుంబంలో ఆడపడుచు ఉంటారు కదా, ఆడపడుచు ఏమన్నా పోది నౌకరులన్నా చేస్తే బయట ఏమో క్రియాశీలంగా ఉంటే మొగుడు ఇంట్లో పిల్లలు వారంతా చూసుకొని కుటుంబ బాధ్యతలు తల్లిదండ్రులని వారంతా చూసుకొని పాత్రలు చేస్తాడు. మగుడు ఏమైనా పోయి బయట ఏమైనా పని చేస్తే ఆడ అంటే భార్య అదంతా చూసుకుంటది. ఇది సమానంగా నడుస్తుంది, సమతుల్యంగా నడుస్తుంది. ఈ సమతుల్యతని ఎప్పుడు కోల్పోతుందో అప్పుడు కుటుంబంలో విడిపోయేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత తల్లిదండ్రులు పిల్లలు సంబంధానికి సంబంధించిన ప్రేమ నియమాలు ఈ క్రింద ఉంటాయి. ఎలా అంటే మొదటి నియమం ఏముందంటే, పిల్లలు తమ తల్లిదండ్రులు ఇచ్చిన జీవితాన్ని పూర్తిగా అంగీకరించాల. అంటే తల్లిదండ్రులు మనకి జీవితం ఇస్తారు, ఆ జీవితంని మేము పూర్తిగా అంగీకరించాల. ఎప్పుడు అంగీకరించకపోతే దాని వల్ల పరివాసన పిల్లలు కానీ వస్తుంది. మేము వారి తల్లిదండ్రులు మనకు జన్మం ఇచ్చినారు, మేము గౌరవించాల. ఇలా కాకుండా మా తల్లిదండ్రులు ఇచ్చిన జీవితంలో ఏ భాగాన్ని తిరస్కరించలేదు. ఇలా కాకుండా ఉంటే బాగుండేది, లేదా నా తల్లిదండ్రులు వేరే వాడు ఉంటే అంటే ఇక్కడ ఏమంటే, ఇప్పుడు కొన్ని కుటుంబంలో బడతనం ఉంటది. బడతనం ఉండే ఉన్నాడు, ఓ నేను ఆ తల్లిదండ్రులు ఉండింటే బాగుంటుండే, శ్రీమంతులు ఉండింటే నాకు బాగుండింటే అంటే ఆ పిల్లలు అనుకోరాదు. తల్లిదండ్రులు ఏముండరో వారు ఇచ్చిండే మనకేముండదు ఆ స్థితిని మేము పిల్లలు దాన్ని అక్సెప్ట్ చేయాలి. అక్సెప్ట్ చేసుకోకపోతే ముందే వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడు తీర్పులు చెప్పరాదు. తల్లిదండ్రులని వారిని ఉన్నట్లే అంగీకరించాల. ఎప్పుడు అంగీకరిస్తామో మేము వారిని గౌరవిస్తామో అప్పుడు మనకి ఎదుగుదల కనిపిస్తది. తల్లి ఎంత కష్టం పడుతుంది, నవమాసాలు నవమాసాలు తన గర్భంలో పెట్టుకొని పడే కష్టాలు ఎవరికి రావు. ఆ అలాంటి మేము తల్లి కానీ తండ్రి కానీ మేము చాలా గౌరవం ఇయ్యాల. ఆ స్థానాలు మేము గుర్తించినోడే మనకి ముందు తరాలకి మనకి అభివృద్ధి చెందుతాము, లేకపోతే చాలా కష్టాలు అనుభవిస్తాము. రెండవ నియమం రెండవ నియమం అంటే పిల్లలు తమ తల్లిదండ్రులు ఇచ్చిన జీవితాన్ని మాత్రమే కాదు, వారు జీవితంలో ఇచ్చి మిగతా వాటిని కూడా అవి ఎలా ఉన్నాయో అలా స్వీకరించాల. అంటే తల్లిదండ్రులు జీవితం ఒక్కటే ఇచ్చలేదు, వారిలో ఉండే ಕೆಲವು గుణాలు ఉంటాయి. ఒక ఆడదానికి అంటే తల్లికి వీణ నుడించేది ఒక ఆ విద్య ఉంటది. ఆ విద్యని మేము గౌరవించాల. మా తల్లికి వచ్చిందంట మేము దాన్ని ట్రై చేసేకపోతాం, ట్రై చేసేకపోయినప్పుడు దాన్ని వేయలేదు. ఎందుకు వేయలేదంటే వారి గుణాలే వేరే, మా గుణాలే వేరే. ఆ గుణాల్లో ఆ గుణాలు మేము గౌరవించాలి. లేదు చిత్రకారుడు ఉంటాడు, తండ్రి చిత్రకారుడు ఉంటాడు,
ఆ గుణాలు మాకే రావాలనేది ఏమి అది రూల్ ఏం లేదు. ఆ ఆ ఆ గుణాలని మేము గౌరవించాల. పిల్లలైన అప్పుడే మనకి శ్రేయస్కరం. లేకపోతే చాలా వారికి గౌరవం ఇచ్చలేదు, నాకు ఇది విలువ ఇయ్యలేదంట కొడుకులు తల్లిలు బాధపడుతుంటారు. అప్పుడు అనాల వారు అంటే పిల్లలు ఏమంటారే, వాడు మాకి అమ్మ మీరు జన్మ ఇచ్చిండారు చాలు, నాకు అది చాలు, నేను ఇంక మీద ఎదుగుతాను, నేను జీవించుతాను, మీరు జన్మ ఇచ్చింది ఎక్కువ అంట వారు పిల్లలు తల్లిదండ్రులకి చెప్పాల. అప్పుడు చెప్పినోడే మనకి మన శ్రేయస్సు ఎదుగుతుంది. ఇంకా మూడోనేమో తల్లిదండ్రులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను మనం గౌరవించాలి. అలాగే వారు మాత్రమే చేయగలిగే, వారు మాత్రమే చేయాల్సిన పనులను వారికి వదిలేయాల. తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితాన్ని ఇవ్వడమే కాకుండా వారిని పెంచే సమయంలో ఎన్నో విషయాలను కూడా అందిస్తారు. అయితే వారి వ్యక్తిగత కృషితో సంపాదించుకున్న కొన్ని ప్రత్యేకమైన ఆ ఆ ఉంటవి కళలు అవన్నీ తీసుకొని వచ్చినాడు వారు మేము గౌరవించాల. అలాగే నాలుగో నియమం తల్లిదండ్రులు పెద్దవారు, పిల్లలు చిన్నవారు. ఈ సహజ క్రమంలో తల్లిదండ్రులు ఇస్తారు, పిల్లలకు స్వీకరిస్తారు. అంటే స్థానము ఉండాలి, వారి స్థానము వారు ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడు పెద్దవారే ఉంటారు, పిల్లలు చిన్నవారు ఉంటారు. ఆ స్థానము పల్లటం అవుతే ఎంత ఇబ్బంది అవుతుంది అంటే మేము మహాభారత కథంలో చూడొచ్చు. ఆ మీద మన ఇప్పుడు ఇప్పుడు ఉండే కథల్లోనే చూడొచ్చు. చూడండి ఇప్పుడు పుష్ప మూవీలోనే మేము అబ్జర్వ్ చేస్తే వారి తల్లిదండ్రులకి స్థానం ఇవ్వలేదు. అంటే తండ్రి తన కొడుకుకి రెండో భార్య, అంటే తన రెండో భాగస్వామికి వారికి పేరు ఇచ్చేలేదు. పేరు ఇచ్చకపోతే అల్లు అర్జున్ గారు ఎలా వారు వైలెంట్ అయ్యి ఒక దరోడేకోర అని పాత్రము పోషించిపోతారు. ఎలా చూడండి ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ అంటే తండ్రి పేరు, ఆ పితృ పేరు లేకపోతే వాడు ఎంత ఇబ్బంది కలుగుతాడు. ఇంకా అత్తారింటికి దారిలోనూ అలాగే చూడండి. అలాగే ఏమంటే వారు అత్త ఎవరినో వేరే సంబంధం అంటే వేరే వ్యక్తిని ప్రేమించిన తలకే వారినింటి వెల్లాడిస్తున్నాడు. దాని పర్యవసనం వారి కుటుంబంలో ఆయన బయటికి వెళ్ళిపోయినాడు, వారి తల్లి కోల్పోతాడు, వారి తల్లి కోల్పోయినాడు, వానికి తల్లి ప్రేమము కోల్పోతాడు. ఆ తల్లి ప్రేమని అత్తలను చూసేకి వాడు అత్తారింటికి దారికి వస్తాడు. అలాగే ప్రతి కుటుంబంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి మిత్రుల. ఇంతవరకు నేను చెప్పిన ఈ ఈ విషయాలన్నా ఏమైనా డౌట్లు ఉంటే మీకు అడగొచ్చు మిత్రులారా. ఇంతసేపు మీరు మీ ఫ్యామిలీ కాన్స్టలేషన్ గురించి ఇన్నిందనుకుని మీకు అందరికీ ధన్యవాదాలు. ఇరవేండి మేడం.